హాయ్ అండి. ఈరోజు డే 20 అనమాట. డే 20లో మనము స్టెమ్ స్టిచ్ అనేది ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకున్నాము. చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్లో మనము థ్రెడ్ని స్టార్ట్ చేసేసుకొని ఆ లైన్ ఏదైతే ఉందో దానికి క్రిస్ క్రాస్ అంటే క్రాస్గా మనము నీడిల్ని లోపల నుంచి బయటికి తీసుకురావాలన్నమాట. సేమ్ చాలా సింపుల్ అనమాట. ఇది సేమ్ ప్రాసెస్ అంతా ఇది మనకి ఇలానే రిపీట్ అవుతుంది. ఈ స్టెమ్ స్టిచ్ని చాలామంది చాలా రకాలుగా కూడా వేస్తారు. ఇది చాలా సింపుల్ అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే నేను నేర్పిస్తున్నాను అనమాట. మీరు పైన అబ్జర్వ్ చేసినట్టయితే నేను ముందుగా ఒక ఫ్లవర్ కూడా మెన్షన్ చేశాను కదా, ఆ ఫ్లవర్ మొత్తం కూడా స్టెమ్ స్టిచ్తోనే వేశారనమాట. ఈ స్టెమ్ స్టిచ్ అనేది మనము కుర్తీస్ పైన డిజైన్స్ వేసుకుంటూ ఉంటాం కదా, ఫ్లవర్స్కి కానీ అలాగే స్టెమ్ ఉంటుంది కదా, మన ఫ్లవర్స్కి కాడలకి ఉంటాయి కదా, ఆ కాడలకి మనము ఈ స్టిచ్తో కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంతే అండి ఈ వీడియో. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. మీకు ఈ సిరీస్ కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక స్టిచెస్ అయితే నేను పోస్ట్ చేస్తానన్నమాట. అంతే అండి ఈ వీడియో.